రాకేష్ గారు ప్రధానంగా గమనించాల్సిన విషయం గడిచిన 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్. గేట్ నెంబర్ 1 నుంచే ఎప్పుడు ఆయనకి వెళ్ళడం అలవాటు. మొదటిసారిగా ఇప్పుడు శాసనసభలో గేట్ నెంబర్ 2 నుంచి ప్రతిపక్ష పార్టీ నాయకులు మిగతా శాసనసభలు వచ్చేటువంటి గేట్ నుంచి ఆయన ప్రవేశించాల్సి రావటం, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ రకంగా కనిపిస్తోంది? కొంచెం ఎమ్మెల్యేల రియాక్షన్ ఈ విషయంలో ఏ రకంగా ఉంది? ఎస్ కరెక్ట్గానే, ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా కొంత చర్చించుకుంటున్నారు. ఇంతకుముందు ఎల్ఏ మినిస్టర్గా పనిచేసినటువంటి ప్రశాంత్ రెడ్డి కూడా చివరి నిమిషం వరకు ఏదైతే కేసీఆర్ కేటాయించాల్సినటువంటి గది ఉందో దానికోసం చివరి నిమిషం వరకు కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదైతే కేసీఆర్ వస్తున్నారో అంతకు అరగంట ముందే అఫీషియల్గా ఆ గదిని కేటాయించారు. ఆ గదిని అంతకుముందు మొన్న జరిగినటువంటి సమావేశాలు అప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నా అక్కడే ఉండి సమావేశాలు జరుపుతున్నప్పటికీ అఫీషియల్గా ఆన్ రికార్డు దాన్ని కేటాయించలేదు. కొద్దిసేపటి క్రితమే అది కేటాయించారు. ఇక వెహికల్స్ కానీ ఇక్కడికి వచ్చేటువంటి మూమెంట్ కానీ పోలీసులు కంట్రోల్ చేయట్లేదు అనే ఒక నిర్లిప్తత, ఒక టాక్ అనేది ఎమ్మెల్యేల దగ్గర కనిపించింది. వాళ్ళంతా కూడా ఎప్పుడు కేసీఆర్ నిజంగా మీరు చెప్తున్నట్టుగా గత 10 ఏళ్లుగా ప్రతిసారి అంటే ముఖ్యమంత్రి హోదాలో అటువైపే వెళ్తారు, ఏ ముఖ్యమంత్రి ఉన్నా అటువైపే వెళ్ళారు. కనీసం ఎల్పీ ఆఫీస్ కూడా ఎప్పుడు ఆయన రాలేదు. ఎల్పీ బిల్డింగ్ చూడటానికో లేకపోతే ఎల్పీకి సంబంధించినటువంటి సమావేశం జరిగినా కూడా ఆయన ఎప్పుడు ఇటువైపు రాలేదు. ఎమ్మెల్యేలను ఏమైనా అవసరం ఉంటే హాల్ లోపలికి పిలిపించుకోవడం, అసెంబ్లీ ఇన్సైడ్స్లో పిలిపించుకొని హాల్ నెంబర్ 1లో కూర్చొని అక్కడే మాట్లాడడం, ఎమ్మెల్యేలతో మాట్లాడాలనుకున్నా, మంత్రులతో ఏదైనా చర్చించాలనుకున్నా, ఒకవేళ ఏదైనా క్యాబినెట్ మీటింగ్ బడ్జెట్కి ముందు క్యాబినెట్ మీటింగ్ పెట్టాలని అంతా ఇన్సైడ్ అసెంబ్లీ నడిచింది. మొదటిసారిగా ఆయనే అంతకు ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇటువైపు నుంచి మంత్రిగా పనిచేసినప్పుడు కూడా అటువైపు నుంచి వెళ్ళారు. ఎప్పుడైనా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇటువైపు వచ్చారు. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో మొదటిసారిగా గేట్ నెంబర్ 2 నుంచి ఆయన ఎంట్రీ ఇచ్చారు. సో శాసనసభ్యులతో లోపల వరకు మరి కాసేపట్లో సమావేశం కాబోతున్నారు అని చెప్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు అనేటువంటి ఒక సమాచారం, చర్చ నడుస్తుంది. ఒకళ్ళిద్దరు హాజరు కూడా కాలేదు అని చెప్తున్నారు. సో రాబోయేటువంటి పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ఎలాంటి వ్యూహాన్ని రచించబోతోంది బీఆర్ఎస్ నాయకత్వం? ఆ ఇష్యూ మీద ఈరోజు మొదటిసారిగా ఎల్ఓపీగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా కేసీఆర్ ఎట్లా మాట్లాడబోతున్నారు? దానికి సంబంధించి కేడర్ నుంచి ఎలాంటి సమాచారం ఉంటుంది నాయకత్వం నుంచి? ఎస్, ఈరోజు కూర్చున్నది కేవలం 10-15 నిమిషాలైనా ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ అష్యూరెన్స్ మాత్రం ఇవ్వబోతున్నారు. అది కింద స్థాయి క్యాడర్ వరకు వెళ్లే విధంగా నేను ఇక నుంచి అందుబాటులో ఉంటాను, ఇక నుంచి ప్రతి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తాను, తెలంగాణ భవన్కి వస్తాను, తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటాను, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటాను, అందరితో మాట్లాడతాను. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు అనుకోవచ్చు, అడ్మినిస్ట్రేషన్ అనుకోవచ్చు, పథకాల పనితీరు, వీటన్నిటిని కూడా గమనిస్తున్నాననే విషయాన్ని ఆయన ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా చెప్పబోతున్నారు. ఎందుకంటే ప్రజల్లో కానీ ఎమ్మెల్యేలో కానీ ఎమ్మెల్యే కింద స్థాయిలో ఉండేటువంటి క్యాడర్లో కానీ కొంత కనిపిస్తూ ఉంది, ఒక గ్యాప్ కనిపిస్తుంది. ఏంటంటే కేసీఆర్ మళ్ళీ బయటికి యాక్టివ్గా వచ్చి ఉంటారా, ఇంతకు ముందులాగా పార్టీని అంతే యాక్టివ్ రోల్ తీసుకొని ముందుకు తీసుకెళ్తారనే ఒక అది కనిపిస్తుంది. దాన్ని ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టే విధంగా క్యాడర్లో ఒక మంచి ఉత్సాహం నింపే విధంగా కేసీఆర్ ఈరోజు చేయబోతున్నారు. ఆన్ రికార్డ్ అది ఎక్కడ మనకి బయటకు వచ్చే అవకాశం లేదు. కానీ అక్కడ మీటింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బయటకు వచ్చి ఆ విషయం చెప్పబోతున్నారు. ఈ రోజు నుంచి ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటారనే విషయం చెప్తారు. మొదటిసారిగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిచినటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు 39 మందితో మొదటిసారిగా, అంటే ఇద్దరు రాలేదు, 37 మందితో మొదటిసారిగా కేసీఆర్ ఇవాళ అందరితో భేటీ అవుతున్నారు అనుకోవచ్చు. ఆ భేటీలో అందరితో ఖచ్చితంగా ముచ్చటించే విషయంలో ఒక ధైర్యం నింపేలాగా, ఇక ముందు ప్రభుత్వం పైన పోరాడదాం, నేను ముందు వరుసలో ఉంటాను చెప్పేలాగా, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో కూడా ముందు వరుసలో ఉంటాను, అందరికీ అందుబాటులో ఉంటాననే ఒక సంకేతాన్ని గ్రౌండ్ లెవెల్కి పంపించేలాగా. రాకేష్, పార్టీకి సంబంధించిన వరకు ఒక చర్చ నడిచింది. లీడర్ ఆఫ్ అపోజిషన్గా కేసీఆర్ ఉంటారా, ప్రతిపక్ష పార్టీ నాయకుడు స్థానంలో కూర్చుంటారా, లేక కేటీఆర్ కానీ హరీష్ కానీ రెస్పాన్సిబిలిటీకి అప్పచెప్తారా అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున నడిచింది. ఎందుకంటే మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో కూడా హరీష్, కేటీఆర్ కొంచెం యాక్టివ్ రోల్ ప్లే చేశారు. ఇప్పుడు కేసీఆర్ పూర్తి స్థాయిలో ఎల్ఓపీగా తన రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయబోతున్నారా? పార్టీ నాయకత్వం విషయంలో ఏం చెప్తుంది? ఎస్, అదే ఇంతకుముందు ఇక్కడ బయట కేసీఆర్ రాకముందు చాలాసేపు ఆఫ్ ది రికార్డ్ హరీష్ కానీ, కేటీఆర్ కానీ, మిగతా మాజీ మంత్రులు కానీ మాట్లాడారు. వాళ్ళందరూ చెప్తుంది ఒకటే, ఇక్కడ నుంచి ఖచ్చితంగా యాక్టివ్గా ఉంటాడు, అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవుతారు, అసెంబ్లీ సమావేశాలకు ఎట్టి పరిస్థితుల్లో దూరం ఉండరు, ఎల్ఓపీగా ఆయన నిర్వహించాల్సినటువంటి బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తారని చెప్తున్నారు. దాంతోపాటుగా పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఖచ్చితంగా ఒక 2-3 బహిరంగ సభలైనా పెట్టాల్సి ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక చిన్నపాటి మినీ బహిరంగ సభ అయినా
ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, అందరితో మాట్లాడాల్సి ఉంటుంది, కార్యకర్తలతో కొంత టచ్లో ఉండాల్సి ఉంటుంది, ఎప్పటికప్పుడు అవసరమైతే మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఒక యాక్టివ్ రోల్ ఉంటేనే కార్యకర్తలంతా కూడా అంతే యాక్టివ్గా మళ్ళీ పనిచేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అందుకని